హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ వరల్డ్. నేను ఈరోజు ఒక క్రాఫ్ట్ చేసి చూపిస్తాను. ఈ వుడెన్ బోర్డు మీద రంగోలీ కలర్స్ తోటి. దీనికి ఒక వుడెన్ బోర్డు తీసుకున్నాను, కొన్ని రంగోలీ కలర్స్ తీసుకున్నాను, ఒక గ్లూ, ఒక పెన్సిల్, ఒక పెయింట్ బ్రష్, ఒక న్యూస్ పేపర్. ముందుగా ఈ వుడెన్ బోర్డు మీద నేను ఇలా డ్రా చేసుకున్నానండి. దీనికి గ్లూ అప్లై చేసుకోవాలి మధ్యలో ఫ్లవర్కి. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ఈ మధ్యలో ఈ ఫ్లవర్ పెటల్స్కి ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి మొత్తం. దీనికి నేను ఫ్లవర్కి రెడ్ కలర్ తీసుకుంటున్నాను. దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది ఇలా న్యూస్ పేపర్ మీద వదిలిస్తే పోతుంది. కరెక్ట్గా గట్టిగా ప్రెస్ చేసుకుంటే అలా సెట్ అయిపోతుంది ఫ్లవర్. ప్లీజ్ చూసేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్సే ముందు నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్గా ఉపయోగపడతాయి. ఇలా మొత్తం గ్లూ అప్లై చేసుకొని ఈ ఫ్లవర్కి ఇలా కలర్ అద్దేశాను. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే అంటుకుపోతుందండి. ఎక్స్ట్రా ఉన్నది ఇలా న్యూస్ పేపర్ మీద విదిలించేయచ్చు. మధ్యలో గ్లూ అప్లై చేస్తున్నాను. ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా చూసుకొని గ్లూ అప్లై చేసుకోవాలి. నేనైతే దీనికి మధ్యలో ఆరెంజ్ తీసుకుంటున్నాను, ఆరెంజ్ కలర్. ఈ కలర్ని ఇలా అప్లై చేసుకుంటున్నాను. గట్టిగా ప్రెస్ చేస్తే స్టిక్ అయిపోతుంది. గట్టిగా నొక్కేసి ఎక్స్ట్రా ఉన్నది ఇలా విదిలించేసేయాలి. ఇలా ఫ్లవర్ పూర్తయిపోయిందండి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు రెండో ఫ్లవర్కి కూడా ఇలా గ్లూ అప్లై చేసుకుంటున్నాను. ఇలా గ్లూ అప్లై చేసుకొని ఇలా మొత్తం గ్లూ అప్లై చేసేసి దీనికి కూడా రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా దీన్ని కూడా సేమ్ అలాగే పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేయాలి. ఎక్స్ట్రా ఉన్నది ఇలా తీసేస్తున్నాను. అది గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ మిగతా పెటల్స్కి కూడా ఇలాగే మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నిటికీ ఇలా గ్లూ అప్లై చేసుకొని నేను ఇలా అయితే కలర్ అద్దేశాను. ఇప్పుడు స్టెమ్స్ ఉంటాయి కదండి, కాడలు, వాటికి గ్లూ అప్లై చేస్తున్నాను. ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసి దీనికి గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇలా వేసుకొని గట్టిగా ప్రెస్ చేసేయాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న కలర్ని న్యూస్ పేపర్ మీద తీసుకోవాలి.
ఇప్పుడు తీసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న కలరు. ఇప్పుడు ఇలా వచ్చిందండి. ఇలాగే ప్రతి కొమ్మకి అలా గ్లూ అప్లై చేసుకొని గ్రీన్ కలర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు లీఫ్కి అలా మొత్తం అన్నిటికీ అయిపోయింది కదా. లీఫ్ కూడా అలానే గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసి ఇలాగా ఇలా మొత్తం గ్లూ అప్లై చేసేసుకొని దీనికి కూడా ఇలా అప్లై చేసుకొని ఎక్స్ట్రా ఉంటే ఇలా బ్రష్ పెట్టి లాగేస్తే పోతుంది, నీట్గా వస్తుందండి. దీనికి కూడా గ్రీన్ కలర్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేయాలి వేసేసి. ఇలా రెడీ అయింది. ఇలా మొత్తం రెడీ చేసుకున్నాను. నాకు కొంచెం ఏదో వెల్తిగా అనిపించింది, అందుకు నేను ఇక్కడ బటర్ఫ్లైస్ వేసానండి. ఈ క్లిప్ మిస్ అయింది. ఇలా బటర్ఫ్లైస్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ రౌండ్గా ఈ బోర్డర్గా నేను మెరూన్ కలర్ తీసుకొని ఇలా రౌండ్గా బోర్డర్ లాగా గ్లూ అప్లై చేసి వేశాను. ఇలా వచ్చింది. ఇదండి వాళ్ళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.